పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ తీరంలో రేగిన అలజడి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ వేసేటువంటి ప్రతి అడుగు రాజకీయంగా సంచలనంగా మారడం వెనుక కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలానే జనసేన పార్టీ వ్యూహాలపైన చర్చించేందుకు మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. వివేక్ బాబు గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మామూలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులన్నీ కూడా కొంత రాజకీయంగా సర్దుబాటు అవుతాయి అనుకున్నారు. బట్ ప్రతి రోజుకు ఒక ట్విస్ట్, రోజుకొక హడావుడి నడుస్తుంది. ఒక పరాకాష్ట. ఆయన నేరుగా షిప్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు కొత్తగా సిఐడికి కంప్లైంట్, ఏకంగా అసలు పోర్టు తీసుకున్న విధానంలోనే అవకతవకలు జరిగినటువంటి విమర్శలు. ఏం జరుగుతుంది ఏపీలో? ఇవన్నీ లీగల్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ మెకానిజం కానీ పనిచేస్తున్నాయా అనే సందేహాలు వచ్చేటువంటి అంశాలు ఇవి. అంటే సార్, ఒకటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా మనం రాజకీయ కోణాలనే మాట్లాడుతున్నాం, కానీ కొన్ని వ్యవస్థల్లోకి వెళ్ళినప్పుడు నిజమైన లోటుపాట్లు, అంటే మనం గవర్నమెంట్ బయట ఉన్నప్పుడు సమస్యల గురించి మాట్లాడినప్పుడు చాలా తేలికగా, చాలా చులకనగా గత ప్రభుత్వం మాట్లాడింది. అయితే ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు తన 5 శాఖలకు సంబంధించి, తర్వాత ఓవరాల్గా సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం చూస్తున్నప్పుడు, ఆయన 5 శాఖలను బ్యాలెన్స్ చేసుకుంటూ మేజర్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆయనకు వెళ్ళి చూసే రైట్ ఉంది. అలాగే వాటిలో తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని అనుకుంటున్నాను. దీన్ని ఒక పబ్లిక్ సంబంధించిన ఒక అకౌంటబిలిటీ, పబ్లిక్ వేలాది కోట్ల డబ్బులకు సంబంధించిన విషయం. సో దీన్ని మనం చాలా లార్జర్ పర్స్పెక్టివ్లో చూడాలి. 1 కోటి టన్నులు పైగా బియ్యాన్ని ప్రతి సంవత్సరం, ప్రతి నెల వెళ్తోంది షిప్ల ద్వారా. అది కూడా లీస్ట్ సెక్యూరిటీ ఉన్న జోన్ని సెలెక్ట్ చేసుకొని ఒక వ్యవస్థ నడుస్తోంది. అక్రమ బియ్యం రవాణాలో ఒక వ్యవస్థ నడుస్తుంది కొన్ని దశాబ్దాలుగా. ఎప్పుడైతే ఫ్రీ బియ్యం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి దీన్ని ఒక వ్యవస్థను రన్ చేసుకుంటూ, కేసులు తక్కువ, దాని మీద పట్టుబడితే తక్కువ కేసులు, చిన్న ఫైన్ల ద్వారా, ఒకవేళ కేసు ప్రూవ్ అయినా కూడా చీటింగ్ కేసు. సో శిక్ష తక్కువ ఇన్వెస్ట్మెంటు. కారణం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ మారిన మొదటి రోజు నుంచే మంత్రివర్గంలోకి వెళ్ళి శాఖలు కన్ఫర్మ్ అవగానే నాదెండ్ల మనోహర్ గారు రైట్స్ మొదలుపెట్టారు. చాలా చోట్ల బియ్యం పట్టుకున్నారు. మళ్ళీ కౌంటర్ గ్యారంటీ ఇచ్చి విడిపించేశారు. అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి అని చెప్పని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా అక్కడ చాలా షిప్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అనే కోణంలో కనిపిస్తుందని ప్రజలు కూడా అనుకున్నారు కదా. నేరం జరిగితే శిక్ష ఉండాలి, దోషులు అనే వాళ్ళని పట్టుకోవాలి. ఇవి రెండు జరగట్లేదు. సో ఎలా నమ్మాలి? అదే అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు, ఒకటి మనకు ఆ వ్యవస్థలో దానికి సంబంధించిన శిక్ష, కేసుకు సంబంధించినది, ఈ అక్రమ రవాణాలకు సంబంధించినది తక్కువ శిక్షలు పడే కేసులు, చట్టాలు ఉన్నాయి. సో అది మనం ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం. నేను కళ్యాణ్ గారు అదే ముఖ్యమంత్రి గారితో భేటీకి సందర్భంగా దీన్ని మనం ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ఒకవేళ అక్రమ రవాణా జరిగితే మనం తీసుకోవాల్సిన చర్యలు. పాత్రదారులే అంటున్నారు కదా, ఇప్పుడు అన్ని పార్టీలకి వాటా ఉంది, దశాబ్దాలుగా జరుగుతుందని మీరే చెప్తున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ వాటాలు ఒకవేళ నిజంగా ఈసారి మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము, చంద్రబాబు గారు కూడా గతంలో లాగా లేరు, చాలా సీరియస్గా ఉన్నారు. ప్రభుత్వంలో పాటు ఎమ్మెల్యేలు, సొంత పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎవరినైనా సరే, జమ్మలమడుగు ఘటన కావచ్చు, ఆర్టీపీపీ ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఆయన రాలేదు. తిరిగి వెంటనే కాల్ చేసి ఆపుకోకపోతే ఇమీడియట్గా చర్యలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఆ డెడ్ లైన్, అంటే ఎవరికైనా మన పర భేదం లేకోకుండా పక్క పార్టీ వాళ్ళకైనా మా పార్టీ వాళ్ళకైనా ఫస్ట్ 1, 2 వార్నింగ్లు, 3వది ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయమని చెప్పేశారు. వివిధ మాధ్యమాల ద్వారా చెప్పారు, ఇంటర్నల్ మీటింగ్స్ చెప్పారు, క్యాబినెట్లో చెప్పారు. సో అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. సో ఈ రైట్స్ అనేవి కూడా బాధ్యతాయుతంగా చేస్తున్నాము, ప్రజల ముందే చేస్తున్నాం అకౌంటబిలిటీగా. ఏది ఇక్కడ పలానా చోట తప్పు జరుగుతోంది, దీన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. లైక్ హోమ్ మినిస్టర్ గారికి సంబంధించి కూడా గతంలో ఒకవేళ ఇలాంటి పొరపాట్లు జరిగితే నేను ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారంటే అదే కారణం. ప్రజల ముందరే ఆ బాధ్యతను పెడుతున్నాం, మేము ఓపెన్ గానే చేస్తున్నాం. ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలు సీజ్ చేయడం, రొయ్యల శుద్ధి పరిశ్రమలు సీజ్ చేయడము, పదే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడము, వేరే షిప్ ఉంటే దాన్ని వదిలేసి ఈ షిప్నే పట్టుకున్నారు అంటే కారణం ఏంటంటే ఆయన టార్గెట్ చేయడం. ఇది వైసీపీ నాయకులు పేరు నాని గారు కామెంట్ చేశారు, బొత్స ఇంకొక షిప్ లో అక్రమ రవాణా వెళ్తుందనే విషయం ఆయనకి ఎలా తెలిసింది? అంటే వాళ్ళ వాటాలు ఏమన్నా ఉన్నాయా?
మేము మొదట ఒక షిప్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మాకు అవకాశం ఉంటే రెండో షిప్ కూడా వెళ్ళే వాళ్ళం, కానీ మాకు ఆ నిబంధనలు లేవు కదా. అందుకే కేంద్రాన్ని ఇంటర్ఫియర్ కూడా చేయాలనుకుంటాం. కేంద్రము ఏదైతే డెఫినెట్ గా అవుతుంది, ఎందుకంటే కళ్యాణ్ గారికి ఉన్న ఆ యొక్క ర్యాపో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో జనసేన పార్టీ మింగిలైన విధానం, సో మేము కీ రోల్ పోషిస్తున్నాం ఈ సమయంలో. సో ఆయనకు కూడా వ్యక్తిగతంగా యాజ్ ఏ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని తప్పకుండా హోంశాఖ కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు కన్సిడర్ చేస్తారు. బికాజ్ ఎందుకు కన్సిడర్ చేస్తారని కూడా అడగచ్చు. క్రెడిబిలిటీ ఎందుకు ఉందంటే నిజాయితీ టువర్డ్స్ పబ్లిక్, ఏది స్వార్థం ఆశించుకోకుండా ఒక వ్యక్తి మంచి కావాలని కోరుకున్నప్పుడు టువర్డ్స్ పబ్లిక్ ఎలాంటి వాళ్ళైనా బెండ్ అవుతారు. ఇది నా నమ్మకమే కాదు, ప్రజలు నిరూపించారు కూడా. మాకు 21 సీట్లకు ఎందుకు ఇచ్చారంటే ఏమి స్వార్థం లేని మనిషి, ఖచ్చితంగా ప్రజలకు హెల్ప్ అవుతారు. కానీ ఇప్పుడు కొత్త టర్న్ తిరిగింది. ఇప్పుడు కేసు మీరు స్టార్ట్ చేసిన దగ్గర ఎక్కడ ఉంది, అక్రమ రవాణా దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు పోర్ట్ ఆయన సీజ్ ద షిప్ అన్నాడు, ఇక్కడ సీజ్ ద పోర్ట్ జరిగింది. పోర్ట్ బదలాయించిన విధానంలోనే లోపం ఉంది అనేటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ కేవీ రావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం చూస్తే మొత్తం గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కొల్లుడయ్యారు, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే కంప్లైంట్ ఉంది. సో ఏం చెప్తారు, ఇందులో రాజకీయం ఉందా లేదా నిజంగా జరిగిందంటారా? అదే ఇప్పుడు మనకు బియ్యం అనేది ఉచితంగా ఎప్పుడైతే రూపాయికి ఉచితంగా వేయడం మొదలు పెట్టారో దాంట్లో ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ ఉంటుందని, ఇది ఒక తరగని గని, నిధి, వజ్రాల గని అనే విషయము మనకు చాలా లేటుగా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు అక్రమ రవాణా జరుగుతుంటుంది, ఏదో రెండు లారీలు పట్టుకున్నారని అనుకుంటున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ రవాణా అంతా కాకినాడ పోర్టుకి ఎందుకు వెళ్తుంది? లెస్ సెక్యూరిటీ, సేఫ్ గేమ్ ఆడొచ్చు, వేల కోట్ల డబ్బు, నెలలో వేల కోట్ల డబ్బు. సో ఇదంతా ఒక వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న అన్ని రైస్ మిల్లర్ల అసోసియేషన్కి సంబంధించిన ద్వారంపూడి తమ్ముడు, మెంబరు, బోర్డు డైరెక్టర్, సో వీళ్ళందరూ కలిపి కొన్ని ఏళ్లగా చేస్తున్న వ్యాపారము. ఇందులో ఖచ్చితంగా తాడేపల్లికి వాటా లేకపోతే, తాడేపల్లి ప్యాలెస్కి వాటా లేకపోతే అంత ఈజీ యాక్సెస్తో అన్ని వేల కోట్ల వ్యాపారం జరగదు, అన్ని లక్షల టన్నుల వ్యాపారం, కోటి టన్నుల వ్యాపారం జరగదు ఎట్టి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ వివేక్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.